పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. కౌతాలం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి. కర్నూలు జిల్లా కౌతాలం మండల పరిధిలో ఆయా గ్రామాల్లో మొహరం పీర్ల పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కౌతాలం పోలీస్ స్టేషన్కు విచ్చేసిన ఆయా గ్రామాల ప్రజలకు మరియు వివిధ గ్రామ నాయకులకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా పండుగను జరుపుకోవాలని ఎస్ఐ కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆయన కోరారు. గ్రామాల్లో ప్రజలు అందరూ కలిసికట్టుగా ఐకమత్యం కలిగి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన తెలియజేశారు. ఎస్ఐ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు పర్మిషన్ కోసం వచ్చినటువంటి ఆయా గ్రామాల ప్రజలతో మరియు నాయకులతో మాట్లాడుతూ పండుగ గురించి తగు సూచనలు తెలియజేశారు. MC9 న్యూస్ తో కౌతాలం రిపోర్టర్ మహబూబ్ బాషా. గ్రామంలో మీరు కమిటీ పెట్టుకోవాలి. ఒకటి ఇప్పుడు కమిటీ ఏమంటే మేము ఒక్కరే జరిపించలేం కదా. ఇప్పుడు ఎలక్షన్ అనుకో మేము ఏదో కొట్టి తిట్టి బెదిరించి జరపాల్సిన అవసరం మాకుంది. ఈ పండుగ అనేది మీ ఊరందరికి సంబంధించిన విషయం కాబట్టి, మీకు సంబంధించిన విషయం కాబట్టి మీరు దయచేసి గుర్తుపెట్టుకో, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఖచ్చితంగా చేసుకోవాలా. అందుకే గ్రామానికి ఒక 5 మంది కమిటీ పెట్టుకో. మీరు కమిటీ పెట్టుకో, 5 మంది కమిటీ, పెద్ద 5 మంది నుంచి 10 మంది. పెద్ద గ్రామం అనుకో, హాల్వీ ఉంది, 10 మంది ఉంటారు కమిటీలో సభ్యులు. పెద్ద గ్రామం ఉంటుంది, 10 నెలలు ఉంది, పెద్ద గ్రామం 10 మంది ఉంటారు కమిటీ సభ్యులు. అట్లా చిన్న గ్రామం తోవి ఉంది, చిన్న గ్రామం 5 మంది ఉంటారు. అట్లా మీరు 5 మంది నుంచి 10 మంది వరకు తక్కువ లేకుండా కమిటీ పెట్టుకోవాలా. అంటే అన్ని వర్గాల వాళ్ళు దాంట్లో ఉంటారు, అన్ని కులాల వారు దాంట్లో ఉంటారు, అన్ని మతాల వారు దాంట్లో ఉంటారు. ఎందుకంటే అలా దక్కినప్పుడు అందరూ వస్తారు కదా. ఆ గుండం దక్కేటప్పుడు మీరు పొలిటికల్ గా కండవాలు వేసుకొని అవి మీరు పొలిటికల్ గా కండవాలు వేసుకొని చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ తిరిగేటప్పుడు నా కాళ్ళు దొక్కిరే నీ కాళ్ళు దొక్కిరే అనేటువంటి సమస్య వస్తుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. సాహస తొక్కేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఈ పార్టీ పరంగా ఎటువంటి పరిస్థితుల్లో కండవాళ్ళు గిండవాళ్ళు కానీ ఈ పెట్టుకోకుండా మీరు కమిటీ మెంబర్లు చూసుకొని బాధ మీరే. మీరు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే మీ గ్రామంలో మీరే సర్దుకొని పోవాలి. ఖచ్చితంగా మీరు పీర్లు ఏటి రోజు కూడా మాకు సాయంత్రము ఆ రోజు 5 గంటలకు స్టార్ట్ చేసుకొని 6:30-7 కల్లా 6:30 లోపల లైట్ ఫెయిల్ అయ్యే లోపల మీరు క్లోజ్ చేసుకోవాలా. ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిందనుకో మాకు ఒక ఇబ్బంది కదా. మీరు ఎక్కడికో ఊరు బయట పోతారు, దూరం పోతారు, మాకు ఉండడానికి ఇబ్బంది, మీకు కూడా ఇబ్బంది, మాకు ఇబ్బంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాలా. ఈ కమిటీ మెంబర్లు పెట్టుకోవాలి. 5 మంది నుంచి 10 మంది కమిటీ మెంబర్లు మీరే పెట్టుకోవాలా. మీ గ్రూప్ సంబంధించి పెడతారా లేదంటే మీకు క్యాష్ పెడతారా పెట్టుకొని మనకు ఇబ్బంది లేకుండా జరిపే బాధ్యత మీదే ఉంటుంది. మన బందోబస్తు అన్ని గ్రామాల్లో ఉంటాయి కాబట్టి ఆ రోజు మేము తిరుగుతుంటాము. ఎటువంటి పరిస్థితులు కొట్టడం పెట్టుకోకుండా జరుపుకోవాలి. ఆ తర్వాత ఇవి ఊర్లో ఊరేగింపు జరిగేటువంటి సమయంలో కూడా ఎటువంటి పొలిటికల్ గా కాకుండా మామూలుగా చేసుకోవాలా. దీని ఎక్కడ దేవుని కార్యక్రమం కాబట్టి దేవుని కార్యక్రమం చేసుకొని మన అందరికీ కూడా మన మండలం అంతా ప్రశాంతంగా జరుపుకుంటారని ఇక్కడికి వచ్చినటువంటి అన్ని గ్రామాల ముస్లిం పెద్దలకి తర్వాత మిగతా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ మీ అందరికీ మొహరం శుభాకాంక్షలు కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.